కానీ దేవిపుత్రుడు మళ్ళీ దేవిపుత్రుడు తర్వాతే మనసంత నువ్వే అనుకోండి. దేవి లాంటి అన్ని కష్టాలు పడి అంత స్ట్రగుల్తో దేవి అప్పుడు పేపర్స్లో, అంటే నేను రాసిన వాళ్ళలో ఉన్నాను, అన్ని మీడియాస్లోని పేపర్స్లోని రాశారు. డిస్ట్రిబ్యూటర్లే ప్రెస్ మీట్ పెట్టి థియేటర్లో లవకుశ లాంటి హిట్ ఇది అని చెప్పి మళ్ళీ మాట్లాడారు అందరూ. తర్వాత దేవిపుత్రుడు స్టార్ట్ అయింది. దేవిపుత్రుడు స్టార్ట్ కథ వినకుండా వెంకటేష్ బాబు ఓకే చేశారు. విన్నారు బాబు విన్నాడు. ఆ లాస్ట్ 45 minutes ఇంకా అదంతా ఫినిష్ చేయమన్నాడు. బట్ మా ఇదేంటంటే మా వర్కింగ్ స్టైల్ ఎలా అంటే నాది కోటి రామకృష్ణ గారి కాంబినేషన్లో చెప్తున్నా. షూటింగ్ జరుగుతున్న కొద్ది ఆ జోష్లో ఒక్కొక్క సీన్ అల్లుకుంటా చేస్తాం. అది దేవి కూడా అలాగే చేసాము, నేను చేసిన మనసంత నువ్వు కూడా అలాగే చేశాను, చాలా ఫిల్మ్స్ అలా చేశాను. ఇది చివరికి వచ్చేటప్పటికి నాకు ఏదైతే వెంకటేష్ బాబు చెప్పాడో అదే జరిగింది. లాస్ట్ అరగంట కుదరలేదు నాకు, ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు. సో అది ముందు తను చెప్పింది వినుంటే కాస్త ఆగి చేసుంటే. కానీ అప్పుడు ఏంటంటే కోటి రామకృష్ణ గారు బిజియెస్ట్. ఈ సినిమా నుంచి ఆ సినిమా ఎప్పుడు ఆయన కెరీర్ అంతా కూడా ఇక్కడి నుంచి అక్కడికి, ఎక్కడి నుంచి ఎప్పుడు రాస్తారు, ఎప్పుడు స్నానం చేస్తారు, ఎప్పుడు భోజనం చేస్తారు ఎవరికి తెలియదు. హీ వర్క్డ్ సో హార్డ్ ఇన్ లైఫ్, ఇంపాసిబుల్. నేను ఒక్క సినిమా తీయడానికి చేస్తున్నాను. నేను ఏదైనా సినిమా తీయాలంటే ఒక్కడికంటే మైండ్లో వేరే పక్కన ఏదైనా ఉంటే నేను చేయలేను. ఆయన ఈజ్ ఏ సచ్ ఏ జీనియస్. 4, 5, 6 సినిమాలు, ఒకటి మార్నింగ్ 7 to 10 ఒక సినిమా, మార్నింగ్ 10 ఒక హీరోలాగా డేట్లు ఇచ్చేవాడు ఆయన. అవునండి, మనం చూసాం కళ్ళెదురుగుండా ఆయన తాలూకు. ఆయన కూడా దేవిపుత్రుడు 2 రోజులు అందరు షూటింగ్ లాపి వచ్చి పాపం కూర్చున్నాడు. ఆయన నాకు నచ్చట్లేదండి, లాస్ట్ అరగంట నేను షూటింగ్ చేయలేను, అది చేయలేను, ఇది చేయలేను అంటే ఆయన ప్రయత్నం చేశాడు. ఆయనకి ఏం చెప్పాలో తెలియదు. ఒక సినిమా కుదురుతుంది, ఒక సినిమా కుదరదు. కుదరడం అంటారు, కుదరడం అది సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాకి చాలా ముఖ్యం, కుదరడం. అదే ఇందాక నేను రాగానే ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పింది అది టైం అని. కానీ సెన్సార్ వాళ్ళు సినిమా చూసి, నేనున్నా ఎఫ్డీసీలో ఆ రోజున, సెన్సార్ ఆఫీసరే నాతో అన్నాడు, మీరు 24వ తారీఖుకి వెళ్ళొచ్చు కదా, కొంచెం డిసడ్జస్ట్మెంట్లు ఉన్నాయి, చిన్న అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి, అవి సెట్ చేసుకుని మీరు చెయ్యొచ్చు కదా. అడవాడి పడ్డాం మేము. సంక్రాంతి రిలీజ్ చేయాలని కొంచెం ఆ ఒత్తిడి వల్ల ఇప్పుడు ఉన్న లైఫ్లో నేను ఆ ఒత్తిడికి లొంగను. అవును, ఇప్పుడు నాన్ స్టార్ కదా ఎవరైనా సరే, ఏదైనా సరే. ఈవెన్ నువ్వు లైక్ ఫిలిం లైక్ నువ్వు వస్తానంటే వద్దంటానా, ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఫిలిం, the small actors, but it was a very big film. అక్టోబర్ రిలీజ్ టప్ప చేస్తున్నా. ఒక దగ్గరకు వచ్చాడు, నాకు ఐ హ్యాడ్ ఎ డౌట్. ఇలాగే నాకు దేవిపుత్రుడు ఏ డౌట్ వచ్చింది, ఆ డౌట్ వచ్చిందా వస్తే వీఆర్ ఆల్ ఇన్ దిస్ థింగ్, ఎక్కడో అరకు వ్యాలీలో ఉన్నాం, 250 people యూనిట్, మ్యాక్లో కోళ్ళు, హీరోలు ప్రకాష్ రాజ్ గారు, మాస్టర్ విజయన్ మాస్టర్, పెద్ద మాస్టర్ ఆయన విజయన్ మాస్టర్, ఫైటర్లు గీటర్లు, ఫైర్లు అంటించడానికి అవి ఇవి ఎన్ని వెహికల్స్. ఇక్కడ కూర్చుని 10 రోజులు ఆలోచించే కంటే ప్యాకప్ చెప్పి వెళ్ళేసి వస్తే ఎంత అవుద్దని మా అకౌంటెంట్ అడిగాను. వెళ్ళేసి 10 రోజుల్లో వస్తే ఎంత అవుతుందని అడిగాను. ఈ 10 రోజులు ఆలోచించుకొని చేద్దాం, లేదంటే మళ్ళీ దేవపుత్రుడు అవుతుందని. అయిపోయి ఏంటంటే ఎంతమంది యూనిట్ పెట్టుకుని మొత్తం వెళ్ళాలి, ఫ్లైట్లు, ట్రైన్లు, బస్సులు, చాలా అవుద్దండి కాస్ట్ అన్నాడు. సినిమా హిట్ అయితే 1 షోలో వచ్చేస్తాయి అన్నీ, ప్యాకప్ అని చెప్పాను. ఉలిక్కి పడ్డారండి అందరూ అక్కడ, ఎవ్రీబడి. ఏంటిది అన్నారు. కాకపోతే ఎవరూ నా మాట కాదని, నేను చెప్పాను కదా ఎవరికి అంత సీన్ లేదని, ఎవరూ సైలెంట్ అయిపోయారు అందరూ. నేను తిరిగి వచ్చి 10 రోజులు కాదు కానీ 1 month బ్రేక్ తీసుకున్నాను. థియేటర్స్కి వెళ్ళాను, రకరకాల మూవీస్ చూశాను, ఎన్నో రకాల ఇన్స్పిరేషన్లు తీసుకున్నాను, ఆర్డర్ మార్చాను. ముందు ఒక ఆర్డర్ ఉండేది, మళ్ళీ ఆర్డర్ మార్చాను.
ఆ టైంలోనే నువ్వు వస్తాను వద్దంట చాలా పాపులర్ ఫిల్మ్ కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్లో శ్రీహరి గారు విల్ బీ ఇన్ జైల్, ఓకే, అది లేదు ముందు. ఆ ఎపిసోడ్ పెట్టాలని ఒక ఐడియా. ఏదో సినిమా చూస్తూ ఉంటే ఎవడో జైల్లో ఉన్నాడు, ఎక్కడో ఏదో సినిమా, ఆ కథకి కథ సంబంధం లేదు. జైల్లో ఉన్నాడు వీడు, ఓపెనింగ్లో ఏదో బాగుంది, ఇందులో కూడా శ్రీగారు ఓపెనింగ్ ఎలా ఉంటుందని నేను చూస్తాను. పక్కన ఆవిడ సినిమా చూడండి అటుపెట్టి చూస్తున్నారేంటని అడుగుతున్నాను. అంటే ఆల్రెడీ ఆలోచించేస్తాను. ఇలాగ 2-3 ఫిలిమ్స్ చూసిన తర్వాత ఏదేదో సీన్లు చూసి ఏదేదో అనేసుకొని ఆ సీన్లు కాదు మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చొని మళ్ళీ ఆర్డర్ రాశాను. దానికి ఇట్ హెస్ టేకెన్ మీ 1 month. ఆ 1 monthలో వచ్చిన రషెస్ అంతా మాతో ఎడిట్ చేయించుకొని చూసుకుని అవన్నీ మొత్తం అంతా రీరేట్ చేసి వీఆర్ గోయింగ్ టు అరకు బ్యాక్. ఆ సెట్ అంతా హోల్డ్ చేసి మొత్తం అక్కడ ఎన్ని సెట్లు వేసాం అన్ని సెట్లు హోల్డ్ చేసి దానికి మళ్ళీ పీపులు మనుషులు కొంతమంది అంటారండి ఒళ్ళు బలిసి ఇలా ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయాడు అనుకుంటారండి. కానీ మన లోపల మైండ్ ఎంత పని చేస్తుంది, పని చేసినా కూడా రాలేదు, ఆపేసి కాస్త గాలి పీల్చుకుని వచ్చి దీన్ని రీకరెక్ట్ చేద్దాం అనే ఉద్దేశం అనేది చాలా మందికి ఉండదు. కానీ నా టీం మెంబర్స్ అందరికీ తెలుసు, నాకు నమ్మారు. అది ఇక్కడికి వస్తే మ్యాజిక్ జరుగుతుంది. మళ్ళీ వచ్చినప్పుడు ఆ మ్యాజిక్ జరిగిపోయింది ఆ సినిమాకి. ఇట్ రిలీజ్ ఫర్ పొంగల్. మాది రిలీజ్ పొంగల్ కాదు యాక్చువల్గా. అందుకని ఆ రోజు నుంచి నన్ను అందరూ సంక్రాంతి రాశాను. సో మెనీ స్టోరీస్ దేర్ ఆర్ ఇన్ మై కెరీర్, సో మెనీ. అండ్ నువ్వు వస్తానంటే నేను వద్దంటున్నా ఇంకో స్టోరీ కూడా ఉంది కదా, గోపిచంద్ కదా ముందు శ్రీహరి క్యారెక్టరు. గోపిచంద్ తర్వాత ఆయన చెప్పాడు మేము చేసిన తప్పు ఏంటంటే మొన్నే వర్షంలో త్రిషకి లవర్గా అనుకున్నాను కదండి, నా సిస్టర్ అయితే బాగోదు, మీరు ఆలోచించండి, మీ బ్యానర్లో చేయడం నాకు బాగానే ఉంటుంది, అది ఇది నేను ఇప్పుడు ఏదో హీరోగా చేస్తున్నాను సినిమా, ఆ డేట్స్ ఈ డేట్స్ కూడా క్లాష్ అవుతున్నాయి, ప్లస్ అట్ ద సేమ్ టైం నేను అన్నగా ఎంతవరకు కరెక్ట్ అంటే ఆ టైం నాకు కోపం వచ్చింది. కానీ అయ్యో మీరు చాలా కోప్పడి రామానాయుడు గారి దగ్గరికి వచ్చి నాకు చాలా కోపం వచ్చింది, ఏంటి ఇలా అంటున్నాడు ఏంటని. కానీ అతనే కరెక్ట్ అయ్యాడు, నేను అది ఒప్పుకుంటా. ఆ కోపంలో నేను శ్రీహరి గారి దగ్గరికి వెళ్ళాను, నేను ఫోన్ చేశాను, సార్ గురుగారు, ఎందుకంటే ఆయన నా స్ట్రీట్ ఫైటర్ సినిమాలో 6 రౌడీలో ఒకడు నేను మీ దగ్గరకు వస్తానండి, నేను లేదు నేను నాకు ప్రశాంతత కావాలి, మీ ఇంటికి వస్తాను, మంచి వేడిగా టీ ఇప్పించండి అన్న. ఆయన ఎందుకు వస్తాడో అర్థం కాలే ఆయనకి. వెళ్ళిన తర్వాత టీ తాగి డబడబడబడో కథ చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాడు ఆయన కూడా తెలీదు. ఇది ఎంత ఎందుకు చెప్పారు సార్ నాకు అన్నాడు. ఇందులో మీకు ఏ క్యారెక్టర్ పోదంటే అన్న ఎవడో భలే ఉన్నాడండి అన్నాడు, అది మీరు చేస్తారన్న. షాక్ అయిపోయింటాడు. షాక్ అవ్వలేదు, కళ్ళ నీళ్ళు వచ్చినాయి, జల రాళ్ళు. ఇప్పటికీ గుర్తు పాప, ఆయన లేడు, ఇప్పటికీ నాకు గుర్తు. రాజుగారు ఈ సినిమా నాకు బ్రేక్ సార్, దీనివల్ల నాకు ఎన్ని సినిమాలు వస్తాయో నాకు తెలుసు, డబ్బు గురించి మీరు నన్ను ఏం అడగద్దు, మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను, ఈ సినిమా నేను చేస్తున్నాను, నేను దీనికి ఎలా ప్రాణం పెట్టాలో ఆ ప్రాణాన్ని నేను పెడతాను. దట్ వాజ్ ఎ వెరీ, ఆ ఎమోషన్కి మేమిద్దరం కనెక్ట్ అయిన ఆ రోజు అంతే ఎమోషన్ సినిమాలో ఉంటుంది, అంతే ఎమోషన్ ఉంటుంది సినిమాలో. అవును, చాలా చాలా. అది మనం ఎప్పుడు తీయగలం? మనం ఒక ఆర్టిస్ట్ని లవ్ చేసి ప్రేమించి ఎందుకు ఈ సినిమా తీయాలి? నా ఒక్కడి కోసమేనా? వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ బాధలు పడుతూ నేను తీయాలా? వాళ్ళంటే ఒక ఎమోషన్ నేను ఫీల్ అయితే ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.